గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకోబోయే మ్యాథ్స్ టాపిక్ 100th పార్ట్. లాస్ట్ క్లాస్ లో మనం 10th పార్ట్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు 100th పార్ట్ నేర్చుకుందాము. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి విందాము. ఎవరో అతను ఫోటో చూసి మీరే చెప్పండి. ఎవరితను? సర్దార్ వల్లభాయ్ పటేల్. అంతేనా? ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి, భారతదేశపు గొప్ప నాయకుల్లో ఒకరైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి నేర్చుకుందాం. భారతదేశపు ఉక్కు మనిషి అని పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మనం చాలా బాగా చేసుకున్నాం కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ 31, 1875న గుజరాత్ లోని నడియార్ గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జువేర్భాయ్ పటేల్, తల్లి లాడ్భాయ్. పేదరికంలో పెరిగినప్పటికీ వల్లభాయ్ పటేల్ చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నారు. పట్టుదల, నిజాయితీ ఆయన నరాన జీర్ణించుకుని ఉన్నాయి. ఇంగ్లాండ్కి వెళ్లి బారిస్టర్ పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాద్ లో ప్రముఖ న్యాయవాదిగా మంచి పేరు సంపాదించారు. ఆ రోజుల్లో ఆయనకు మంచి సంపాదన, విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నప్పటికీ దేశం మీద ఉన్న మక్కువతో ఆయన దారిని మార్చుకున్నారు. మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు వల్లభాయ్ పటేల్ స్వాతంత్రోద్యమంలోకి అడుగుపెట్టారు. బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన ప్రతి పోరాటంలోనూ ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 1928లో గుజరాత్ లో జరిగిన బార్దోలి సత్యాగ్రహం ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపు. రైతులపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా పటేల్ గలం విప్పారు. ఆ పోరాటంలో రైతులు విజయం సాధించారు. ఆ సమయంలో బార్దోలి ప్రజలు ఆయన్ను ప్రేమతో సర్దార్ అని పిలిచారు. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో బ్రిటిష్ వారు దేశాన్ని ముక్కలు చేయడమే కాకుండా 565కు పైగా స్వదేశీ రాచరిక సంస్థానాలకు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆ సంస్థానాలు కనుక భారత్ లో కలవకపోతే ఈ రోజు మనం చూస్తున్న అఖండ భారతదేశం ఉండేది కాదు. దేశం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఉండేది. ఈ అత్యంత క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన సమయంలో స్వతంత్ర భారతదేశం మొదటి ఉప ప్రధాని మరియు హోం మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. తన అసాధారణమైన దౌత్య నీతితో కొన్ని చోట్ల సామధాన భేదపాయాలతో, మరికొన్ని చోట్ల కఠిన నిర్ణయాలతో దాదాపు అన్ని సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేశారు. ముఖ్యంగా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడంలో ఆయన చూపిన తెగువ సాటి లేనిది. కేవలం రాజకీయ ఐక్యతే కాకుండా దేశంలో ఒక పటిష్టమైన సివిల్ సర్వీసెస్, IAS, IPS లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన అఖండ భారతదేశానికి పునాదులు వేశారు. అందుకే ఆయన్ని ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఒకరిగా కీర్తిస్తారు. ఆయన నిరాడంబర జీవితం, దేశభక్తి ప్రతి ఒక్క యువతరానికి ఆదర్శప్రాయం. డిసెంబర్ 15, 1950న సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్నుమూశారు. దేశం కోసం ఆయన చేసిన సేవల గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 91లో ఆయన మరణానంతరం భారతరత్న అవార్డు ఇచ్చింది. ఆయన జ్ఞాపకార్థం గుజరాత్ లో నర్మదా నది తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ను నిర్మించి ఘన నివాళులు అర్పించుకున్నాము. ఆయన అక్టోబర్ 31వ తేదీని మనం ప్రతి ఏటా రాష్ట్రీయ ఏకతా దివాస్ గా జరుపుకుంటాము, ఆయన పుట్టినరోజుని. దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడటానికి సర్దార్ పటేల్ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ రోజు ఈ టాపిక్ నేను ఇంతటితో ఆపేస్తూ మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్తున్నాను. రైట్, లాస్ట్ క్లాస్ లో మనం 10th పార్ట్ గురించి నేర్చుకున్నాం. గుర్తుందా? 10th పార్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక యూనిట్ ని 10 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తే ప్రతి పార్ట్ వాల్యూ ఎందుకు ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాం మనం? 1/10th పార్ట్ కి ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఇది మొత్తం ఒక యూనిట్. ఈ యూనిట్ ఏం చేసాము మనం? 10 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాము. ఈ యూనిట్ ని
10 ఈక్వల్ పార్ట్స్ గా చేసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇందులో ఉన్న 10 ఈక్వల్ పార్ట్స్ అన్నాం కదా, ఈ 10 ఈక్వల్ పార్ట్స్ ఈచ్ పార్ట్ ఎంత వాల్యూకి ఈక్వల్ అవుతుంది? 10th పార్ట్. అంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 1/10. మీకు తెలుసు కదా, ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఎలా రాస్తాం? హోల్ పార్ట్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో దాన్ని డినామినేటర్ లో రాసి, ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నామో దాన్ని న్యూమరేటర్ లో రాస్తాం. అంతేనా? రైట్. ఇప్పుడు అందుకనే ఈచ్ పార్ట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1/10. ఇప్పుడు దీన్ని మనం 10 పార్ట్స్ గా ఎందుకు డివైడ్ చేసాము? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లెంత్ చాలా పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే, అవి చిన్న సైజెస్ ఆబ్జెక్ట్స్ అనుకోండి, మనం నార్మల్ స్కేల్ తో మెజర్ చేయలేకపోయాం కదా, అందుకని దాన్ని సబ్ డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక చాక్ పీస్ కనిపిస్తుంది. దీని లెంత్ ఎంత అంటే ఏమని చెప్తారు? ఈ 0 మీటర్స్ కంటే 0 యూనిట్స్ కంటే ఎక్కువ ఉంది, 1 యూనిట్ కంటే తక్కువ ఉంది. అట్లని మరి దీని లెంత్ ఎంతో చెప్పలేకపోతే ఎలా? అందుకని చూడండి, 1/10, 2/10, 3/10, 4/10. సో ఈ చాక్ పీస్ యొక్క లెంత్ ఎంత? 4/10 యూనిట్స్. ఎన్ని యూనిట్స్? 4/10 యూనిట్స్. రైట్. ఇప్పుడు మనం ఈ చాక్ పీస్ గురించి చెప్పుకున్నాం. దాని లెంత్ కోసము మనము ఇచ్చిన యూనిట్ ని 10 పార్ట్స్ గా చేసామని చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక పెద్ద చాక్లెట్ ఉంది అనుకుందాము. ఏముంది? ఒక పెద్ద చాక్లెట్ ఉంది. ఒక్క నిమిషం, నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. చూడండి, ఈ వీడియోలో మీకు ఏం కనిపిస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక చాక్లెట్ అనుకుంటే, చూడండి, పెద్ద చాక్లెట్. దాన్ని మొత్తం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేశారు? 100 ఈక్వల్ పార్ట్స్ గా చేశారు. చూడండి, ఒకవేళ అందులో ఒక పార్ట్ తీసుకుంటే, ఇట్లా 10 ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటే అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇట్లాంటి ఎన్ని పెడితే ఈ మొత్తం హోల్ కి ఈక్వల్ అవుతుంది? 10 పార్ట్స్ పెడితే, ఇలాంటివి 10 తీసుకుంటే మనకి మొత్తం 1 యూనిట్ కి ఈక్వల్ అవుతుంది. అంతేనా? సో దీని వాల్యూ మనం ఎంతగా కన్సిడర్ చేయొచ్చు? 1/10. am I correct? ఎస్. ఇప్పుడు చూడండి, ఇంకేం చేశారు? ఇంకొక చిన్న పార్ట్ తీసుకున్నారు. ఇదే 1/10 అయితే ఇందులో ఈ 1/10 ఇంకో 10 పీసెస్ చేస్తే, 10 ఈక్వల్ పీసెస్ చేస్తే అందులో నుంచి ఒక పీస్ తీసుకుంటే ఈ పీస్ అవుతుంది. అవునా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1/10 లో 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్క పీస్ వాల్యూ ఇది. ఒకసారి ఆలోచించండి. దీన్నే, ఇది హోల్ పార్ట్ అనుకుంటే, దీన్నే నథింగ్ బట్ 100 ఈక్వల్ పార్ట్స్ చేశారు. 100 ఈక్వల్ పార్ట్స్ చేసి ఒక్క పార్ట్ తీసుకుంటే ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇది ఈక్వల్ అవుతుంది. అంతేనా? దీని వాల్యూ ఫ్రాక్షన్ లో చెప్పాలంటే నేను ఏమని చెప్పొచ్చు? 1/100. ఈ చిన్న ముక్క వాల్యూ 1/100 కి ఈక్వల్ అవుతుంది. మరి కొంచెం పొడుగ్గా ఉంది కదా, దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇలాంటివి 10 ఉన్నాయి కాబట్టి దీన్ని 10/100 అనొచ్చా? ఎస్, 10/100 అనొచ్చు. ఇట్లాంటి 10 పీసెస్ కలిస్తే ఈ హోల్ యూనిట్ తయారవుతుందిగా. సో దీనిని ఇంకా ఏమని అనొచ్చు? 1/10 అని కూడా అనొచ్చు. రైట్. ఇదే ఒకసారి మనము బోర్డు మీద చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 0 నుంచి 1 కి ఉన్న దాన్ని నేను 10 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1/10. నెక్స్ట్ ఇది 2/10. నెక్స్ట్ ఇది 3/10. అంతేనా? 3/10 అలా ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను? ఈ 0 నుంచి 1/10, ఇది 0 అనుకుంటే దీన్ని ఇక్కడ తీసుకున్నాను. ఈ 1/10 ని మాక్సిమైజ్ చేసి ఇక్కడ తీసుకున్నాను. ఇదంతా ఇప్పుడు 1/10. ఓకేనా? మనకు తెలుసు కదా, జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేస్తాం కదా. సో నేను ఏం చేశాను? మాక్సిమైజ్ చేసి ఈ 0 ఇక్కడ తీసుకున్నాను, ఈ 1/10 ఇక్కడికి వచ్చేలా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేశాను? ఈ మిడిల్ పార్ట్ ని కూడా 10 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఎన్ని? 10 ఈక్వల్ పార్ట్స్ చేశాను. 1, 2, 3, 4. రైట్. 1, 2, 3, 4. మొత్తం చూడండి, ఈ 1/10 లో ఇక్కడ నుంచి నేను 0 నుంచి 1 వరకు ఉన్న పార్ట్ ని మొత్తం 10 ఈక్వల్ పార్ట్స్ చేసి, ఈ 10 ఈక్వల్ పార్ట్స్ లో ఉన్న దాన్ని కూడా నేను మళ్ళీ ఒక 10 పార్ట్స్ చేశాను. ఇప్పుడు దీని ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్
1/100 కి ఈక్వల్ అవుతుంది. ఇది 1/100, ఇది 2/100, ఇది 3/100. అలానే సో ఇక్కడ ఎందుకు ఈక్వల్ అవుతుంది? 9/100. అంతేనా? చూడండి, ఈ ఒక్క పార్ట్ లో ఇలా 10 యూనిట్స్ చేశాను. అట్లా ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టాను, ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టాను, ఇక్కడ కొట్టాను, ఇక్కడ కొట్టాను. ఇక్కడ మొత్తం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి? 100 ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి. అంతేనా? రైట్. సో ఒక్కొక్క పార్ట్ విలువ ఇక్కడ ఎంత అవుతుంది? 1/100. దీన్నే 100th పార్ట్ అంటారు. ఏమంటారు? ఎప్పుడైనా ఉన్న ఒక పూర్తి యూనిట్ ని 100 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తే ప్రతి పార్ట్ వాల్యూ 100th పార్ట్ కి ఈక్వల్ అవుతుంది. రైట్. 100th పార్ట్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఏదైనా ఒక యూనిట్ ని, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ ని నేను 100 ఈక్వల్ పార్ట్స్ చేశాను అనుకోండి, ప్రతి పార్ట్ వాల్యూ 1/100 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేశాను అనుకోండి, అప్పుడు ఈచ్ పార్ట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1/10. వెరీ గుడ్. 1/10 కి ఈక్వల్ అవుతుంది. 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ 1/10, 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1/100. సింపుల్ కదా? చాలా సింపుల్. రైట్. రైట్. ఇంకొక చిన్న పాయింట్ మీకు గుర్తు చేస్తాను. చూడండి, మన క్లాస్ లో నేర్చుకున్నాం, మనం ఫ్రాక్షన్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు 20/5 ఉంది. 20/5. ఇది ఈ రెండు నెంబర్ న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా కామన్ టేబుల్ లో ఉన్నాయా? ఎస్, 5 టేబుల్ లో ఉన్నాయి. 5 1s, 5 4s. సో ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 4. సో నేను ఏమని రాయొచ్చు? 20/5 ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయచ్చా? ఎస్, రాయచ్చు. అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి. ఇంకొకటి 30/10 ఉంది. చూడండి, 30/10. ఇదేమైనా కామన్ టేబుల్ లో పోతుందా? ఎస్, పోతుంది. 10 1s, 10 3s. రైట్. సో నేను ఏమని రాయొచ్చు? 30/10 ఈక్వల్ టు 3 అని రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. అవునా? రాయొచ్చు. అలాగే సిమిలర్లీ చూడండి, సిమిలర్లీ దీనికి అర్థం ఏంటి? సిమిలర్లీ నేను 10/100 తీసుకున్నాను. 10/100. 10 1s, 10 10s. అంటే ఎంతకి ఈక్వల్ అయింది? 1/10. 10/100 అంటే ఎంతకి ఈక్వల్ అయింది? 1/10 కి ఈక్వల్ అయింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇక్కడ చూపించాను కదా, 10/100 1/10 కి ఎలా ఈక్వల్ అయింది? 10 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తే ఈక్వల్ అయింది. 10/100 1/10 కి ఈక్వల్ అయింది కదా. మరి 20/100 దేనికి ఈక్వల్ అవుతుంది? నథింగ్ బట్ 2/10. రైట్. అదే 50/100 దేనికి ఈక్వల్ అవుతుంది? రైట్. అలా మీరు గుర్తుపెట్టుకోండి. 50/100 దీన్ని ఎంతకి ఈక్వల్ చేయొచ్చు? 5/10 కి ఈక్వల్ చేయొచ్చు. am I correct? రైట్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ గుర్తుపెట్టుకున్న పాయింట్ ఇంకొక పాయింట్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఈ రెండు పాయింట్స్ బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి అన్న, మనం ఎర్లియర్ క్లాసెస్ లో ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ నేర్చుకున్నాము. ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ ఎంతమంది గుర్తున్నాయి? చూడండి, ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 483 ఉంది అనుకుందాం. దీని ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటే మనం దీన్ని ఇలా రాయొచ్చా? 400 + 80 + 3 అని రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. అలానే 14/100 ఉంది. దీన్ని నేను ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో ఏమని రాయొచ్చు? న్యూమరేటర్ ని మాత్రమే ఎక్స్పాండ్ చేయగలం, డినామినేటర్ ని ఎక్స్పాండ్ చేయలేము. ఒక గుర్తు పెట్టుకోండి అది. ఓకేనా? 10 + 4/100. 10 + 4/100 ఉంటే దీని ఏమని రాయొచ్చు మనం? 10/100 + 4/100. ఇందాక మనం ఒకటి మాట గుర్తుపెట్టుకున్నాం. 10/100 అంటే దాన్ని 1/10 అనొచ్చు అని గుర్తుపెట్టుకున్నామా? రైట్. 1/10 + 4/100. సో ఈ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ని
ఇందాక చెప్పిన 10/100 = 1/10 ని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒక నిమిషం. రైట్. ఇప్పుడు మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? 1/100 10/100 = 1/10 అండ్ ఆల్సో చూపిస్తున్నాను, మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. షేర్ స్క్రీన్. చూడండి, ఇప్పుడు స్కేల్ మీద ఒక వైర్ పెట్టుంది. కనిపిస్తుందా? రెడ్ కలర్ వైర్. దాని లెంత్ ఎంత అంటే మీరు ఎలా కనుక్కుంటారు? అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ పాయింట్ 0 దగ్గర ఉంది, సో ప్రాబ్లం లేదు. ఎండింగ్ పాయింట్ ఎక్కడుంది? 1 యూనిట్ తర్వాత 1/10 తర్వాత ఈ చిన్న చిన్న గీతలన్నీ దేనికి ఈక్వల్ అవుతాయి? ప్రతి చిన్న లైన్ 1/100 కి ఈక్వల్ అవుతాయి. ఇది 1/100, 2/100, 3/100, 4/100. సో దీని లెంత్ ఎంత అంటే నేను ఏమని చెప్పొచ్చు? 1 1/10 4/100 అంతేనా? 1 and 1/10 and 400th అని చెప్పొచ్చు కదా. అండ్ ఆల్సో మీరు చూడండి, ఇక్కడ ప్రతి చిన్న వాల్యూ 10 లైన్స్ కి ఈక్వల్ అయినా, అంతేనా? ఇక్కడ 10 ప్లస్ 10 తర్వాత ఇంకేమైనా ఉన్నాయి? 4 ఉన్నాయి. సో మొత్తం ఏమని చెప్పొచ్చు? 1 and 14/100 అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే 1 తర్వాత 100th లైన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 14 ఉన్నాయి. అందుకని 1400th అని చెప్పచ్చా? రైట్, చెప్పచ్చు. అలా కాకుండా మొత్తం 100s లోనే చెప్పాలనుకున్నా, 100th లోనే చెప్పాలి అనుకున్నప్పుడు అప్పుడేం చెప్పొచ్చు? స్టార్టింగ్ నుంచి 0 నుంచి 1 దాకా మొత్తం ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. 100 తర్వాత కూడా ఇక్కడ ఇంకెన్ని కవర్ చేసింది? 1400 పార్ట్స్ కవర్ చేసినాయి. సో మొత్తం కలిపి ఎన్ని చెప్పొచ్చు? 11400th అని చెప్పచ్చా? రైట్, వెరీ గుడ్. అలానే ఇప్పుడు మీరు ఇది నేర్చుకున్నారు కదా, ఎలా చెప్పాలి అనేది చూసారు కదా. ఫస్ట్ ఎన్ని మెయిన్ యూనిట్స్ కవర్ చేసిందో ఒక స్టైల్లో అలా మెయిన్ యూనిట్స్ చెప్పి, తర్వాత ఎన్ని 10th పార్ట్లు కవర్ చేసినా అది చెప్పి, తర్వాత 100 పార్ట్లు ఎన్ని కవర్ చేసినా చెప్పడం ఒక స్టైల్. లేదు, మెయిన్ యూనిట్లు పెద్ద ఎన్ని కవర్ చేసినా చెప్పి నెక్స్ట్ 10s లో చెప్పడం ఇంకొక పార్ట్. లేదు, మొత్తం 100s లో చెప్పడం ఇంకొక పార్ట్. చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కింద, ఇంకొక వైర్ ఉంది. చూడండి, కనిపిస్తుందా? ఈ స్కేల్ మీద కనిపిస్తుందా? రైట్, కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు దీనికి చెప్పాలంటే మనం దీన్ని ఎలా చెప్పొచ్చు? మొత్తం 100th లో చెప్పండి. ఎలా చెప్పాలో చూద్దాం. ఇక్కడ వరకు మనకి 500s అన్నట్టు, అంతేనా? 500s. ఇక్కడ ఇంకొక 10, ఇక్కడ 20, 30 తర్వాత ఎందుకు ఈక్వల్ అయింది? 37. సో 53700th అని చెప్పచ్చా? 53700th. లేదు, కాదు, నేను 10th లో చెప్పాలి, 100th లో చెప్పాలి, మెయిన్ గా కవర్ చేసిన డిస్టెన్స్ కూడా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు నేను ఏమని చెప్పొచ్చు? 5 and 3/10. ఇక్కడ 3/10 వరకు కవర్ చేసింది, 4/10 కి టచ్ అవ్వలేదు. సో అందుకని 5 and 3/10 and 3/10 తర్వాత ఇంకా ఎన్ని చిన్న పార్ట్స్ కవర్ అయినాయి? 1 2 3 4 5 6 700th పార్ట్లు కవర్ అయినాయి. సో మనం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? 5 and 3/10 and 700th. రైట్. సో ఇలా 2 ways లో మనం చెప్పచ్చు. స్క్రీన్ షేర్ చేయడం ఆపేస్తున్నాను.
రైట్. సో మనము ఏదైనా ఒక మెజర్మెంట్ ఇచ్చి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేయొచ్చో మనం చూసాం కదా. రైట్. ఇప్పుడు నేను మీకు ఇంకొక ప్రాబ్లం ఇస్తున్నాను. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చో మనం చూద్దాము. రైట్, చూడండి అన్న. రైట్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. రైట్, సిమ్యులేషన్ చూద్దామా ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు? వచ్చేసింది సిమ్యులేషన్, చూడండి. ఇక్కడ కనిపిస్తున్నా మీకు స్క్రీన్ కింద ఉన్న డెసిమల్ నెంబర్ వాల్యూస్ ఇగ్నోర్ చేయండి. మనం వాటి గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. జస్ట్ ఇప్పుడైతే జస్ట్ డయాగ్రామ్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ యూనిట్ వాల్యూ ఉంది. ఫుల్, దీని ఏమనుకుందాం, ఫుల్ స్క్వేర్ అనుకుందాం. నెక్స్ట్ ఏముంది, ఈ స్క్వేర్ 10 ఈక్వల్ పార్ట్స్ చేయబడింది. అంతేనా? ఈ కంప్లీట్ స్క్వేర్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయబడింది? 10 ఈక్వల్ పార్ట్స్ చేయబడింది. ఇక్కడ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయబడున్నాయి? 100 ఈక్వల్ పార్ట్స్ చేయబడింది. ఇప్పుడు నేను కనుక దీని వాల్యూ చెప్పాలి అంటే ఎలా చెప్పచ్చు? ఇక్కడేమో మనం దీన్ని కలర్ చేయలేదు. సో కలర్ చేయలేదు కాబట్టి ఇక్కడ 0 ఉన్నట్టు. ఎన్ని యూనిట్స్ అంటే 0 యూనిట్స్ 4 10s. ఇక్కడ 4 10s కి కలర్ చేస్తుంది కదా, ఎందుకంటే ఒక స్క్వేర్ ని 10 ఈక్వల్ పార్ట్స్ చేశారు కాబట్టి 10 లో 4 పార్ట్స్ కి కలర్ చేస్తుంది కాబట్టి 4 10s అండ్ 300s. అంతేనా? 4 10s 300s అని చెప్పచ్చా? ఎస్, చెప్పచ్చు. ఒక నిమిషం నేను దీన్ని మూవ్ చేస్తాను. రైట్, చూడండి. ఇప్పుడు ఏమని చెప్పచ్చు చూడండి. ఇక్కడ కూడా సేమ్ 0 ఉంది. ఈ 0ని ఏం చేంజ్ చేయలేదు మనం. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ కి కలర్ చేశాను నేను? 5 పార్ట్స్ కి కలర్ చేశాను. సో ఇప్పుడు దీన్ని చెప్పాలంటే ఏమని చెప్పాలి? 0 అండ్ 5 10s. ఎన్ని 10s? 1 2 3 4 5. 5 10s అండ్ 5 100s. అంతేనా? రైట్. రైట్. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాము. రైట్, ఈ ప్రాబ్లం చేసే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను. చూడండి. 483 ప్లస్ 268. 483 ప్లస్ 268. ఇప్పుడు నేను దీన్ని చెయ్యాలి అంటే డైరెక్ట్ ఒకదాని కింద ఒకటేసి యాడ్ చేసేయచ్చు. ఇంకొక వేలో ట్రై చేస్తున్నాను. నేను చూడండి, ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. 400 ప్లస్ 80 ప్లస్ 3. అంతేనా దీన్ని ఎక్స్పాండ్ చేసే స్టైల్? రైట్, 483 అయిపోయింది. ప్లస్ 268 ఉంది, దీన్ని కూడా నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. 200 ప్లస్ 60 ప్లస్ 8. ఇంతేనా ఎక్స్పాండ్ చేసేది? రైట్. అయితే నేను ఏం చేస్తున్నాను, 100s 100 కి యాడ్ చేస్తున్నాను, 10s 10 కి యాడ్ చేస్తున్నాను, 1s 1 కి యాడ్ చేద్దాం. 400 ప్లస్ 200 ఇది ఒక సెట్. 80 ప్లస్ 60 ఇది ఒకటి, ప్లస్ 3 ప్లస్ 8 చేశాను. చూడండి, ఇప్పుడు 400 ప్లస్ 200 ఎందుకు ఈక్వల్ అవుతుంది? 600 ప్లస్ 80 ప్లస్ 60 140 ప్లస్ 3 ప్లస్ 8 11. చూడండి, దీన్ని కూడా నేను ఫర్దర్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా. ఎక్స్పాండ్ చేస్తే ఏమని రాయొచ్చు దీన్ని? 600 ప్లస్ 140ని 100 ప్లస్ 40 అని రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు? 10 ప్లస్ 1 అని రాయొచ్చు. అవునా? రైట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ 100s 100s ఈక్వల్ చేస్తున్నా, 10s 10s ఈక్వల్ చేస్తున్నా, 1s 1s ఈక్వల్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 600 ప్లస్ 100 700, 40 ప్లస్ 10 50 ప్లస్ 1. సో టోటల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 751. రైట్, ఇది మీకు ఎంతమందికి అర్థమైంది?
జస్ట్ నేను ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ యూజ్ చేసి యాడ్ చేశాను. ఎందుకు అంటే బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే ఇదే మెథడ్ యూజ్ చేసి నేను నెక్స్ట్ సాల్వ్ చేయబోయే 10th పార్ట్ 100th పార్ట్ ఉంటుంది చూడండి. సో ఇదైతే అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ 15 3/10 4/100 plus 2 6/10 8/100. ఓకేనా? దీన్ని ఇప్పుడు నేను ఏమని రాసుకోవచ్చు ఎక్స్పాండెడ్ ఫామ్ లో? దీనిని 15 plus 3/10 plus 4/100. ఓకేనా? చేంజ్ చేశాను, జస్ట్ ఎక్స్పాండ్ చేశాను అంతే. నేను దాన్ని ఏం చేంజ్ చేయలేదు, వాల్యూని. దాన్ని చేంజ్ చేశానా? నో, నథింగ్ బట్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఇక్కడ కూడా దీన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాను. 2 plus 6/10 plus 8/100. వాట్ ఐ డిడ్, నేను ఏం చేశాను? జస్ట్ ఎక్స్పాన్షన్ చేశాను అంతేనా? రైట్. ఎక్స్పాన్షన్ చేశాక ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్స్ కి 10th పార్ట్స్ కి యాడ్ చేస్తున్నాను. చూడండి, 15 plus 2 3/10 plus 6/10 plus 6/10 plus 100th పార్ట్స్ 100th పార్ట్ కి యాడ్ చేస్తున్నా. 4/100 plus 8/100. దట్స్ ఇట్. రైట్. చేసాక ఏం చేస్తున్నా? 15 plus 2 how much? 17 plus 3 plus 6 9/10 plus 4 plus 8 12/100. చూడండి, సేమ్ మళ్ళీ ఎక్స్పాన్షన్. ఏం చేస్తున్నాను? ఇది 12/100 ఉంది కదా, దీనిని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నాను. 17 plus 9/10. ఇది మొత్తం సేమ్ రాస్తున్నాను. 17 plus 9/10 17 plus 9/10 ప్లస్ ఈ 12/100 మాత్రం ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏమని? 12 ని 10 plus 2 అని రాసి 10 plus 2/100. దీన్ని ఏమని రాయొచ్చు? 10/100 plus 2/100 అంతేనా? 17 plus 9/10 plus 10/100 plus 2/100. ఇప్పుడు చెప్పండి, ఇది ఎందుకు రాశాను? ఇక్కడ 10/100 అంటే ఇందాక మనం ఏమనుకున్నాము? 10/100 ఈజ్ నథింగ్ బట్ 1/10 అనుకున్నామా? ఎలా? 10 ones are 10 tens are, సో 1/10 అనుకున్నాం కదా. సో నేను ఈ 10/100 ప్లేస్ లో 1/10 పెట్టుకున్నా. 17 plus 9/10 ప్లస్ ఈ 1/10 ఇక్కడ పెడుతున్నాను. 10/100 ప్లేస్ లో 1/10 ప్లస్ 2/100. చూడండి, ఈ రెండు 10th పార్ట్స్ కదా, ఈ 10th పార్ట్స్ రెండు యాడ్ చేస్తున్నా. ఎంత వస్తుంది? 17 plus 10/10 plus 2/100. 10/10 అంటే ఎందుకు ఈక్వల్? 1 కి ఈక్వల్. ఆ 1 దేనికి యాడ్ చేస్తాం? దీనికి యాడ్ చేస్తాం. 18 plus 2/100. దీని ఏమైనా రాయొచ్చు? 18 2/100. ఓకేనా? రైట్. అర్థమైందా? ఫస్ట్ ఏం చేశాను? ఇచ్చిన నెంబర్స్ ని ఎక్స్పాండ్ చేశాను. 15 plus 3/10 plus 4/100. నెక్స్ట్ 2 plus 6/10 plus 8/100. సో హోల్ నెంబర్ పార్ట్స్ ని 10th పార్ట్ ని 10th పార్ట్ కి 100th పార్ట్ 100th పార్ట్ కి సెపరేట్ చేసి యాడ్ చేశాను. యాడ్ చేస్తే మనకి ఏం వాల్యూ వచ్చింది? 18 2/100 వచ్చింది. ఓకేనా? రైట్. ఇలానే ఇప్పుడు మనం ఎడిషన్ చూసాం కదా, ఒక సబ్ట్రాక్షన్ చూద్దాం ఇప్పుడు. సో సబ్ట్రాక్షన్ ఇప్పుడు ఈసారి మీరు సాల్వ్ చేస్తారా? ఎడిషన్ పార్ట్ నేను సాల్వ్ చేశాను కదా, సబ్ట్రాక్షన్ పార్ట్ మీరు నాకు హెల్ప్ చేయాలి సాల్వ్ చేసేటప్పుడు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, 25 9/10 minus 6 4/10 7/100. చూడండి, దీన్ని నేను ఏమైనా ఎక్స్పాండ్ చేయొచ్చు? 25 plus 9/10 minus 6 plus 4/10 plus 7/100. అంతేనా?
చూడండి, ఈ 9/10 లోంచి 4/10 సబ్ట్రాక్ట్ చేయొచ్చు. మరి 7/100 దేంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి నేను? ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నేను ఏం చేయాలి? బారో చేసుకోవాలి. ఎక్కడి నుంచి బారో చేసుకుంటా? 9 నుంచి బారో చేసుకుంటా. ఏమవుతుంది అది? 25 ప్లస్ 8/10 ప్లస్ 1/100. అంతేనా? ఎందుకని బారో చేశాను? ఇక్కడ 100th పార్ట్ ఉంది కానీ ఇక్కడ 100th పార్ట్ లేదు. అందుకని దీన్ని ఏం చేశాను? స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేస్తే ఏమైంది? 8/10 1/100. ఓకేనా? 6 ప్లస్ 4/10 ప్లస్ 7/100. రైట్, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దామా? రైట్, 25 minus 6 plus 8/10 minus 4/10 plus 1/100 minus 7/100. నేనేం చేశాను? ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ని స్ప్లిట్ చేశాను. అంతేనా? 25 9/10 ని 25 ప్లస్ 9/10 6 ప్లస్ 4/10 ప్లస్ 7/100 స్ప్లిట్ చేశా. స్ప్లిట్ చేశాక హోల్ నెంబర్స్ నుంచి 10th పార్ట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 25 minus 6 ఎంత? 19 ప్లస్ 8/10 minus 4/10 ఎందుకు ఈక్వల్ అవుతుంది? 4/10 ప్లస్ 1/100 minus 7/100. ఇది వెళ్తుందా? అలా సబ్ట్రాక్ట్ చేయొచ్చా? నో, చేయలేము. కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడ నుంచి బారో చేసుకుంటాము. రైట్, ఇప్పుడు ఇది ఇలానే ఉంచి నెక్స్ట్ బారో చేద్దాం మనం. రైట్, బారో చేస్తే ఏమవుతుంది? దిస్ వన్ ఈస్ 19 ప్లస్ 3/10 ప్లస్ 11/100 మైనస్ 7/100. రైట్, 19 ప్లస్ 3/10 ప్లస్ 11 మైనస్ 7 4/100. అంతేనా? రైట్, దీన్ని రాయాలంటే ఎలా రాయాలి? 19 3/10 4/100. ఇంతేనా రాసేది? రైట్, సో మీకు ఇది అర్థమైంది కదా? రైట్, ఇప్పుడు మనము ఇంకొక సిమ్యులేషన్ చూద్దాము. మీరు ఇప్పుడు నాకు ఆన్సర్ చేయాలి. ఒక్క నిమిషం, బి ఆన్లైన్ నానా. రైట్, షేర్ చేస్తున్నాను, చూడండి. చూడండి, ఇక్కడ మొత్తం ఒక యూనిట్ ని ఎన్ని చిన్న చిన్న పార్ట్స్ చేశారు? 100 ఈక్వల్ పార్ట్స్ చేశారు. రైట్, సో అయితే ఎన్నిటికి కలర్ చేశారు చెప్పండి? 1 2 3 4 5 6 6 10 60 ప్లస్ 3 63 చిన్న పార్ట్స్ కి కలర్ చేశారు. సో దానికి ఫ్రాక్షన్ రాయాలంటే ఏమని రాయాలి? 63/100. వెరీ గుడ్, నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ రావాలి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, ఎన్ని చిన్న పార్ట్స్ కి కలర్ చేశారు? రెడ్ కలర్ 1 2 3 4 5 52 స్మాల్ పార్ట్స్ కి కలర్ చేశారు. సో మొత్తం 100 అనుకుంటే 52 పార్ట్స్ కి కలర్ చేశారు. సో ఫ్రాక్షనల్ వాల్యూ ఎందుకు ఈక్వల్ అవుతుంది? 52/100 కలర్డ్ పార్ట్ కి మనం రాస్తున్నాము. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటెడ్ ఇన్ ద పిక్చర్? ఓకే, 52/100. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎల్లో పార్ట్ ఎంత ఉంది చెప్పండి? ఎల్లో కలర్ పార్ట్ 1 2 2 into 10 20 ప్లస్ 3 23 కలర్ చేస్తున్నాయి, కలర్ పార్ట్స్ ఉన్నాయి. సో ఫ్రాక్షన్ రాయమంటే ఏమని రాయాలి? 23/100. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ టైప్ చేయండి. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటెడ్ ఇన్ ద పిక్చర్? సో మొత్తం ఎన్నిటికి కలర్ చేయబడ్డాయి? 90 ప్లస్ 1 91 91/100. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ హూ విల్ సే కరెక్ట్ ఆన్సర్? చూడండి, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ రిప్రజెంట్ ఇన్ ద పిక్చర్?
1 2 3 4 5 51 51 by total parts ఎన్ని ఉన్నాయి 100 51 by 100 రైట్ నెక్స్ట్ దీని వాల్యూ చెప్పండి సో ఇప్పుడు మీకు 100th పార్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైందా రైట్ ఈజ్ దిస్ క్లియర్ చూడండి అన్న రైట్ ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి we know units and 10th and the decimal representation right decimal representation మనకి ఇప్పుడు తెలిపోయినా మనకి ఫ్రాక్షనల్ పార్ట్స్ రాయడం అయితే వచ్చు కదా now let us divide 1 unit into 100 equal parts మొత్తం 100 equal parts కి డివైడ్ చేశారంట అయితే what is the fraction of the shaded area కి ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు షేడెడ్ ఏరియాకి ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు చూడండి మొత్తం ఎల్లో కలర్ లో ఉన్నది మొత్తం ఒక యూనిట్ అనుకుంటే ఆరెంజ్ కలర్ ఎన్ని యూనిట్స్ ఉంది ఒక్క యూనిట్ ఉంది సో మనకి ఇప్పుడు షేడెడ్ ఏరియా అంటే ఎంత రాయాలి 1/100 అంతేనా చెక్ చేస్తున్నాను వావ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న ఇక్కడ ఒక యూనిట్ మొత్తానికి కలర్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 10th పార్ట్స్ ఉన్నాయి ఎన్ని 10ths ఉన్నాయి ఇక్కడ అంతే 100s కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 1 యూనిట్ ఉంది 1 ఇక్కడ ఎన్ని 10ths ఉన్నాయి 3 10ths ఉన్నాయి ఇక్కడ ఎన్ని 100s ఉన్నాయి 400s అంతేనా రైట్ యూనిట్ పార్ట్ టోటల్ యూనిట్ ఇది 10th పార్ట్లు ఇవి 4th పార్ట్స్ ఇవి రైట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం ఇప్పుడు కనిపిస్తుందా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ 1 యూనిట్ 1 కంప్లీట్ యూనిట్ సెలెక్ట్ చేస్తుంది కలర్ వేస్తుంది ఇక్కడ ఎన్ని కలర్డ్ పార్ట్స్ ఎన్ని 10ths ఉన్నాయి 1/10 ఉంది రైట్ ఇక్కడ ఎన్ని 100s ఉన్నాయి దీని కిందికి అంటున్నాను ఎన్ని 100s ఉన్నాయి 1 2 3 4 5 సో 500s రైట్ డెసిమల్ ఫార్మ్ మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాము ఇక్కడ మాత్రం మనం ఫ్రాక్షనల్ పార్ట్స్ గురించి నేర్చుకున్నాము రైట్ ఇంకొకటి చూసి మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం రైట్ చూడండి అన్న మనము 100th పార్ట్ అంటే ఏంటో ఈరోజు మనం డీటెయిల్ గా చూసాం కదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ వాల్యూ 1/10 కి ఈక్వల్ అవుతుంది దాని నెంబర్ లైన్ మీద కూడా మనం చూసాము ఎలా చూసాము ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనుకుంటే ఇది 1 అనుకుంటే దీన్ని మొత్తం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసాము 10 ఈక్వల్ పార్ట్స్ చేసాము రైట్ 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తే మనం అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది అనుకున్నాం 1/10 కి ఈక్వల్ అవుతుంది అనుకున్నాం ఇఫ్ ఇన్ కేస్ అది 1/10 అనుకుంటే ఒకవేళ ఈ 0 నుంచి 1 వరకు ఉన్న యూనిట్ వాల్యూని నేను 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అప్పుడు 1/100 కి ఈక్వల్ అవుతుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని ఏమని అనాలి 100th పార్ట్ అని అంటాము ఏమంటాము 100th పార్ట్ సో ఇప్పుడు ఈ 100th పార్ట్ గురించే మనము నేర్చుకున్నాము ఓకేనా రైట్ సో మీ అందరికి క్లాస్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంతటితో ఈరోజు నేను మన క్లాస్ ని క్లోజ్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరంతా దీన్ని రివైజ్ చేయండి బాగా నేర్చుకోండి ఇదే మీకు ఈరోజు ఏం అర్థమైందో క్లాస్ లో రేపు మీరు మీ క్లాస్ లో డిస్కస్ చేసుకోండి సో ఎవరికైనా అర్థం కాలేదంటే వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు సో
ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.